ద గ్రేట్ థ్రెడ్ రాబరీ. కమాండర్, నీకేమైనా అర్థమైందా? అర్థం కాలేదు. అర్థం కావాలంటే దీన్ని వాడకూడదు. మరి దేన్ని వాడాలి? దాన్ని వాడాలి. ఇప్పుడు కాదు. ఎప్పుడు? ఇప్పుడు ఒక పెద్ద దొంగతనం జరగబోతోంది. మీరిద్దరూ ఎలర్ట్గా ఉండి దాన్ని ఆపాలి. ఆ తర్వాత దీన్ని లేపాలి. రాబరీయా? ఎస్. ఇక్కడ ఎస్. తాగుబోతున్నా. అర్థమై తిరిగావా, అర్థం కాక తిరిగావా? నీ ఫేస్లో ఏ ఫీలింగో నాకు తెలియట్లేదు. టోటల్గా నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నావు. నేను క్లియర్ చేస్తాను. ఏంటి లోపల నయనతారుందా? ఒకసారి చూసిపోతా. ఇది నయనతార ఇల్లు కాదు, హోమ్ మినిస్టర్ గారి ఇల్లు. వెళ్ళేలే. ఓకే, నువ్వు చూపించకపోతే లక్ష్మీ టాకీస్కో చూస్తాం. ఏయ్ నీ ఎప్ప డబ్బులు రా. ఏంటి అలా పోలీస్ డ్రెస్లో వచ్చి ఒక దారపు ఉండని అలా విసిరాడు. ఎలా? అలా కనబడలేదు కదూ? రేయ్, వాటర్ సార్. తర్వాత ఏం జరిగింది? అక్కడ దాకానే ఊహించాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి మరి. సేమ్ థ్రెడ్. హలో కంట్రోల్ రూమ్, హోమ్ మినిస్టర్ ఇంటి మీద సడన్ అటాక్. వెంటనే ఫోర్స్ పంపించండి. ఓవర్. పోలీస్ బాబు, అవి లాక్కో సౌండ్స్ వస్తాయి. ఆ మినిస్టర్ గారు డబ్బంతా సంపలో దాచి ఢిల్లీకి వెళ్ళాడు. దాంట్లో నేను ఒక ఫుల్ బాటిల్ దాచుకున్నాను, తెచ్చిపెట్టవా? కంపెనీ వాడు దీనికి ఒక్క బొక్కే పెట్టాడు, ఇంకొకటి ఎవడో రెండో బొక్క పెట్టాడు. కానీ నేను సిన్సియర్గా కంపెనీ వాడు పెట్టిన బొక్కలోంచి తాగుతున్నాను. డూ యువర్ డ్యూటీ. సార్, ఏంటి? ఒక ఐడియా. తాగావా? అది కాదు సార్, బయట వాళ్ళ పొజిషన్ ఏంటో మనకు తెలియదు. ఇక్కడ మనకి ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. మన వ్యాన్తో గేట్ పగలగొట్టి నేను బయటికి వెళ్తాను. దాంతో వాళ్ళు షాక్లో ఉంటారు. అప్పుడు మీరు అటాక్ చేయొచ్చు. గుడ్ ఐడియా. ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. గార్డ్స్ పొజిషన్. ఇక్కడ ఏం జరుగుతుందో నీకు అర్థమైందా? ఆ చూపుకి అర్థం ఏంటి? అయినట్ట కానట్ట. ఈ ఎక్స్ప్రెషన్ మినిస్టర్ ఇస్తాడు. నీ చెయ్యి ఎంత షేక్ అవుతుందంటే నీకు ఉద్యోగం ఇచ్చినోడు చెయ్యి బల కింద బాగా షేక్ అయి ఉండాలి. ఫోల్స్! వాడు జరిగిందంతా ముందే క్లియర్ గా చెప్తాడని కదా వాడిని పియ్యగా పెట్టుకుంది. వాడంతా క్లియర్ గా చెప్పినా మీరేం పీకలేకపోయారు.
మందులో ఉన్నాడని నెగ్లెక్ట్ చేసాం. సారీ సార్. మధ్యలో నల్లవుతారంటయా? ఏంటి సార్ మ్యాటర్? Shut up! దొంగతనం జరిగిందా? దొంగతనం. యు మీన్ రాబరీ? రాత్రి నా జేబులో పోయిన 100 రూపీస్ గురించి ఆయనకి ఎలా తెలిసింది? ఆ 100తోనే రాత్రి మందులో జీడిపప్పు తెప్పించి. ఎస్. పోయిన 100 గురించి కదా ఆయన అడిగింది. మరి వాటర్ ట్యాంక్ లో దాచిన క్యాష్ గురించి. వాట్? అంత రాబరీ జరిగిందా? ఆ దొంగతనం జరుగుతుందని మీరు మాకు ముందే చెప్పారు కదా సార్. చెప్పానా? మరి మీరు ఎందుకు పడించలేదు? మీరు మందు మీద ఉన్నారని. తాగుపోతే ఎప్పుడు నిజమే చెప్తాడా? చూడండి, వాడు ఎక్కడున్నాడో ఏంటో నాకు తెలియదు. మీరు వాడిని పట్టుకుని తీరాలి, లేకపోతే మిమ్మల్ని అందరినీ సస్పెండ్ చేస్తాను సార్. అమ్మయ్యా, వెళ్ళిపోయాడు. రాత్రి నేను మీకు ఏం చెప్పానయా? ఆ దొంగ ఎలా వస్తాడు, దొంగతనం ఎలా చేస్తాడని. నీకు గుర్తుందా? ఏ నీకు గుర్తులేదా? గుర్తులేదు. మళ్ళీ మందు కొడితేనే కానీ గుర్తురాదు. ఈ రాత్రికి ఫుల్ కొట్టి వాడు ఎక్కడున్నాడో ఫ్రేమ్ సెట్ చేస్తాను. టేక్ రెస్ట్, గో. ఐ లవ్ యు, గో. పదా ఏరా, ఆ లిరిక్స్ ఏంటి? ముంబై సాంగ్ ఏంటి? ఆ లిరిక్స్ ఏంటి? వెతో కో డైరెక్షన్ నువ్వును దగ్గరుండి రాయించావు. అనవసరంగా మెయింటైన్ చేస్తాను నిన్ను. ఈసారి సినిమాలో నిన్ను పెట్టుకుంటే చెప్పు తీసుకొని కొట్టు. స్టూపిడ్స్. రవి సార్, 1978లో ఏవిఎం స్టూడియోలో వేటగాడు షూటింగ్ జరుగుతుంటే గేటు దగ్గర ఒకడు కడుగు తిరిగి పడిపోయి అన్నాడు. ఆడు మొహం మీద నీళ్లు జల్లి. మీసముండదు, రోషముండదు, ఏమి తెట్టినా తనకి గుర్తుండదు. బెల్ బాయ్ హైట్లో వెయిట్లో నాకు తక్క జోడులే. బెల్ బాయ్ ఓయ్ ఈడా ఎరా, నీకు నా కూతురు పెళ్ళం కావాలా? ఎస్ ఎస్, నాకొక పెళ్ళం కావాలిరా. ఏంటి గంతురా? ఈ ఫ్యాక్షన్ పూరి బాగుందిరా. నీ ఫిగరుని చూస్తే నాకు బూజే కదా, నీ సైజుని చూస్తే నాకు లూజే కదా. నువ్వే కావలే కావలే. నువ్వు కావాలంటే వచ్చేసేదేంటి? నేను ఒప్పుకొని మీ పెళ్ళికి. ప్లీజ్ నాన్న, చెప్తాను నీ కదా. మన అమ్మ పెళ్లి సంగతి తర్వాత చూసుకోవచ్చు. ఆ కడప రెడ్డి అమ్మ నా పెళ్లి చేయడానికి వస్తుంది. ముందు దాని సంగతి చూడన్నా. అది వస్తుంది. జీవితం అంటే పోరాటం, చూసేస్తాలే నీ అంతం. నా పేరే పక్కన్నా, కడపలో నేనే పెద్దన్నా. నువ్వు రావే రెడ్డెమ్మా, పెడతా నీ కర్మ. ఏంద్రా నువ్వు పెట్టేది? ఆడి రింగులో నీ ఫింగరు. ఎవరి కోసం, దేనికోసం ఈ తొడలు కొట్టడం, ఈ తలలు నరకడం, ఈ వేట కత్తులు, ఈ నాటు బాంబులు. ఎవరి కోసం, ఎవరి కోసం, దేనికోసం? తొలిసారిగా కలగన్నది అతనే కదా, నీ కళ్ళెదురుగా నుంచున్నది అతడే కదా. న్యాయమా నీకు ధర్మమా అతడి చావు నువ్వు కోరడం? వద్దన్నా అన్న, వెళ్ళిపోన్నా అన్న. ఈ గొడవలు మనకు వద్దన్నా, వెళ్ళిపోన్నా. స్నేహితుడా స్నేహితుడా, చిన్ననాటి స్నేహితుడా, నువ్వు దక్కక కత్తి పట్టినా మన్నించు స్నేహితుడా. ఈ చేతితో బాంబులే చుట్టిన, కత్తులే పట్టిన,
బాంబులే చుట్టినా కత్తులే పట్టినా అయినా దొరకని ఆనందం నీతో కలిగెను సంతోషం ఈ బంధమే శాశ్వతం ఓ దేవుడే ఇస్తాడు తోడు ఒకటి ఆ దేవుడే చేస్తాడు మేలు మనకి నువ్వు నూరేళ్ళు చల్లగా ఉండు నిండు నూరేళ్ళు హాయిగా ఉండు ఓ రెడ్డమ్మా నన్ను ఓ మనసు కోరుకుంటోంది నాకు ఓ మంచి తోడు దొరికిందిలే గుడ్ మార్నింగ్ మేడం. కూసోండి సత్తిరెడ్డి అక్క తలుపులేసేయ్. ఎందుకు మేడం తలుపులేశారు? ఈ పొద్దు క్లాసులో అందరి నెత్తురు ఉడికెత్తి ఉరకలయ్యాలా అంటే మడ్రలు ఏమన్నా జరగబోతున్నాయా మేడం? అట్టాంటిదే రాణి రుద్రమాదేవి చేసిన యుద్ధం గురించే ఆ చాప్టర్ చెప్తుండా అందరూ చెవులు పెట్టుకొని వినండి. రుద్రమాదేవి యుద్ధం సీనా మేడం? అవును, కోసోని బుద్ధిగా ఈనో. వినకుండా చంపుతావు కదా. అది 1880 ఇయర్. ఆమె కాకతీయ సామ్రాజ్యానికి మహారాణి. పేరు రుద్రమాదేవి. యమా ఫైటర్, పవర్ఫుల్ లేడీ. ఒక దినం బ్రిటిష్ వాళ్ళు ఆమె కోటను చుట్టుముట్టినారు. రుద్రమాదేవికి కోపం వచ్చినది, ఆవేశం పెరిగిపోయినది. ఈపున బిడ్డను కట్టుకుంది, చేతిలో కత్తిని పట్టుకుంది, గుర్రమెక్కి యుద్ధానికి బయలుదేరినది. ఏంటి మేడం పాఠమాపిసి లొట్టలేస్తున్నారు? ఇవి లొట్టలు కాదురా బిడ్డ, మరి గుర్రపు డెక్కల చప్పుడు. శత్రువులంతా చుట్టుముట్టినారు. సై 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 కత్తులు లెగిసినాయి. సపా 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 రుద్రమాదేవి కత్తి తిప్పుతుంది. సకా 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 తలలు దగ్గర కింద పడుతున్నాయి. నెత్తురు ఏరులై పారుతుంది. ఈపున బిడ్డను కట్టుకుంది, చేతిలో కత్తిని పట్టుకుంది. ఏందిరాదే? ఈపున బిడ్డ ఏడుపు మేడం. వెరీ గుడ్, థాంక్యూ మేడం. రుద్రమాదేవి ఆగ్రహానికి బ్రిటిష్ వాని గుండె దడదడలాడింది. ఏ బిష 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 బిష, ఏ బిష 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 మరో ఫిరంగులు పేలుతున్నాయి. దిశ దిశ దిశున్, ఆ సగా సగా సగా, ఆ సభా సభా సభా, ఏ బిష 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 బిష, ఏ దిశం దిశం దిశం, ఏ సభా సభా సభా, ఏ చకా చకా. అక్క అద్దర కొట్టేశావు, మంచినీళ్ళు తాగు. ఇది లెక్చరర్ కాదు, సినిమాలో ఫైట్ మాస్టర్ అయితే బాగుండేది. ఏ అరుణాచలం మేడం, గ్లూకోజ్ కావాలా మేడం? అవసరంలా. నేను చెప్పిన పాఠం పూర్తిగా అర్థమైనదా? ఫుల్గా అర్థమైంది మేడం. అయితే లైన్ టు లైన్ అక్షరం మిస్ అవ్వకుండా చెప్పుకో. మొత్తమ్మా మేడం? అక్షరం మిస్ కాకుండా లైన్ టు లైనా మేడం? yes మేడం. నాకండి బిష 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 కసాయ్ 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 దిశ దిశల్ దిశల్ ఉవా 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 దర్ 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 కస్కా కసాయ్. తప్ప ఒక్క ముక్క అర్థం కాలే మేడం. నన్ను క్షమించి ఒక్కసారికి మన్నించండి మేడం. గబ్బు నాయాలా. వద్దు మేడం, మేడం వద్దు మేడం. మా రాయలసీమ మాతకు మందారమాల, మా క్లాసు మాతకు అదేంటది ఉల్లి పూల దండ. జై బోలో రాయలసీమ లెక్చరర్ కి, జై బోలో రాయలసీమ లెక్చరర్ కి, జై బోలో రాయలసీమ మాతాకి, రాయలసీమ మాతాకి, రాయలసీమ మాతాకి, రాయలసీమ మాతాకి. రే గోవిందో, అట్టగిడిసలు చుక్కు పీతలు పెట్టావా? పెట్టానయ్యా. రే రాంబాబు, దంపుడు బియ్యం పనస పుట్టు పెట్టావా? పెట్టాను సార్. విసుకుంటావేంట్రా? చెక్ చేసుకోవద్దా? లిస్ట్ చూసుకోండి సార్, అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. ఫిష్ ఓకే, మటన్ ఓకే, పెళ్లి భోజనాలకు ఫుడ్ మెటీరియల్ సప్లై చేస్తున్నట్టు ఏంటి ఇదంతా? గారు మామూలు సార్, నెల నెల మాకు ఇది మామూలే సార్. ఇవ్వకపోతే ఏం చేస్తాడంట? అయ్యో బాబోయ్, మా మటన్ తిని మలేరియా వచ్చిందని, చేపలు తిని చేతులు పడిపోయాయని, పుచ్చకాయలు తిని పోలియో వచ్చిందని పిచ్చి కేసులు శ్రాపలేస్తారు కదా సార్.
పిచ్చి వాగుడు మీరును ఏదో వాళ్ళ అభిమానం సార్. అబద్ధం సార్. సిఐ గారు మీకేం కావాలో కూడా చెప్తే. నాకేం కావాలో చెప్తాను వినండి. ఇన్నాళ్ళు ఎస్ఐ గారికి సంతర్పణ చేసిన సామాన్ లిస్టు, వాటి బిల్స్ విత్ ఇంట్రెస్ట్ ఇస్తే మొత్తం కట్టేస్తాను. ఆయన ఇస్తే మీరు ఎందుకు కడతారు సార్? నేను ఎందుకు కడతాను రా, ఆయన ప్రావిడెంట్ ఫండ్ లోంచి కట్ చేస్తాను. అడిగేవాడు లేడు కదా అని దోచుకు తింటాం అలవాటు అయిపోయింది. ఇంకోసారి ఇలాంటివి నా నోటీస్కి వస్తే ముసలోడిని కూడా చూడకుండా మావోయిస్ట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేయించేస్తానని చెప్పి ప్రభా. దక్షిణామూర్తి గారు చెప్పలేదు, వినబడింది. ఎప్పుడు లేదు కొత్తగా డబ్బులు ఏంటి సార్? వద్దండి. ఇచ్చినప్పుడు తీసుకోవాలి, మళ్ళీ ఇంటి స్లాబ్ కొడతాడు. తీసుకో. అందరికీ ఇస్తాను. ఏంటి సార్ అలా చూస్తున్నారు? అమ్మాయి ఏమండి స్వీట్లు పంచుతుంది కదరా. ఓ అమ్మాయా? ఎలా ఉంది? బానే ఉందండి. బానే ఉంటాయంటే అదిరిపోతేని. అంతేం అదిరిపోయిందండి? అంతేం అదిరిపోయిందంటే కలర్ తో పాటు క్యారెక్టర్ ఉంది. వెరీ రేర్ క్వాలిటీ అది. అమ్మాయి క్యారెక్టర్ మీకే తెలుసండి. ఇంత హీట్ లో కూడా స్వీట్లు పంచుతుంది. ఆ ప్రూఫ్ చాలదు క్యారెక్టర్ క్యాచ్ చేయడానికి. అయితే ఇప్పుడు ఏమంటారు సార్? ఏం లేదురా, లైఫ్ అంతా కేడీ అదోలతోనే సరిపోయింది. మనకి ఏజ్ వచ్చేసింది, ఎవరినో కొంచెం చూసుకోవాలి కదా. అంటే మీరు అమ్మాయిని? మరి అదే కదరా. అది వెంటనే వెళ్ళి సెట్ చేసేస్తారు. ఒరే మీ సీఏ గారంటే నీ గొప్ప, వాళ్ళకి మనం నచ్చొద్దు. నచ్చకపోవడానికి మీకేం తక్కువ అండి? అమ్మాయి కలరు క్యారెక్టర్ ఉంటే మీకు ఎక్స్ట్రాగా గ్లామర్ గట్స్ ఉన్నాయి కదా. అంతేనంటావా? అంతే సార్. మరి తగ్గొట్టి. ప్లీజ్ సరోజా, సరోజా నిన్నే. సరోజా ప్లీజ్. ఏంటి నీ ప్రాబ్లం? హార్ట్ ప్రాబ్లం. అది నీకు ఇచ్చి 6 నెలల నుంచి నీ వెంటే పడుతున్నాను. నువ్వేమీ ఇరిటేట్ అవుతున్నావు. ఆ డిప్రెషన్ తో 5-6 సార్లు సూసైడ్ కూడా అటెంప్ట్ చేశాను. ప్రొఫెషన్ డాక్టర్, లొకేషన్ హాస్పిటల్ అవడం వాళ్ళ చావులో కూడా ఫెయిల్ అయ్యాను. దయచేసి ఎప్పటికైనా నా ప్రేమను అర్థం చేసుకో. డాక్టర్ గారికి కట్టవలేదంటే ఇంకా మనకేం కట్టవుద్ది? చూడమ్మా డాక్టర్ చక్రవర్తి, ఈ డాక్టర్లన్నా యాక్టర్లన్నా నాకు చిరాకు. ఓహో, ఈ రోజుల్లో అమ్మాయిలకు పోలీసులు అంటే పిచ్చ క్రేజ్ అండి. ఇంకా పోలీసులు పోస్ట్ మ్యాన్లు అయితే ఆ పేర్లు వినగానే వరుస పెట్టి వాంతులు వచ్చేస్తాయి. పైగా నాకంటూ కొన్ని ఆశయాలు లక్ష్యాలు ఉన్నాయి. అనవసరంగా నా మీద ఆశలు పెట్టుకోకు. సరోజా, సరోజా. అమ్మాయి ఏం చెప్పిందో విన్నావా ప్రభా? పోలీసులంటే వాకంట. అయితే ఏంటంట? ఏం లేదు, నచ్చిన అమ్మాయి దొరకపోతే ఆ నరకం మామూలుగా ఉండదు. ఇలాగే నా ఫ్రెండ్ ఒకడు లవ్ లో ఫెయిల్ అయి సీలింగ్ ఫ్యాన్ కి లుంగితో ఊరేసుకుని చచ్చిపోయాడు. ఈయన ఫ్రెండ్ అంటేనే తెలుస్తుంది ఆడెంత పన్నుడో. మనకు ఆ పరిస్థితి రాదని చెప్పు ప్రభా. అన్నితో ఎన్కౌంటర్ చేసినంత ఈజీ కాదు గర్ల్స్ ని పడేయడమని చెప్పు ప్రభా. ఆ అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ చెప్పేలా చేస్తానని చెప్పు ప్రభా. ఇంపాసిబుల్ అని చెప్పు ప్రభా. బోనస్ గా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చి బతిమాలేలా చేస్తానని చెప్పు ప్రభా. బీపీ ఎక్కువైపోయి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అదే జరిగితే గుండు కొట్టించుకుని గాడిద మీద ఊరేగుతానని చెప్పు. అయితే ఆ బోడిగుండికి రెడీ అయిపోమని చెప్పు ప్రభా. చేయబట్టుకుంటున్నా నువ్వు? అది కాదండి బాబు, ఆ ముస్లింతో ఛాలెంజ్ చేశారు, బానే ఉంది. అసలు పోలీసులు అంటేనే అసహించుకునే అమ్మాయిని ఎలా సెట్ చేస్తారు? సెట్ చేయాలంటే స్కెచ్ చేయాలి. స్కెచ్ చేయాలంటే ముందు ఆ అమ్మాయి డీటెయిల్స్ సెట్ చేయాలి. ఏంట్రా ఈ గెటప్? లవ్ చేస్తుంది కదా, అందుకుదా గెటప్ చేంజ్ అయ్యి. అబ్బా, లవ్ లో పడేసరికి గెటప్ తో పాటు భాష కూడా మారింది. అదిగో నా మిస్సం వస్తుంది. ఏం ఫిగర్ రా, ఐశ్వర్యాన్ని క్లోనింగ్ చేసినట్టుందిరా. అప్పుడే లవ్ లెటర్ రా. యా, ఫస్ట్ టైం కలిసినప్పుడు 5 స్టార్ చాక్లెట్ ఇడ్లీ హార్ట్స్ ప్యాకెట్ ఇస్తే బాగుంటుంది కానీ ఉత్తుది లెటర్ రా చెండాలంగా. సరే వెళ్ళివు. ఇచ్చేది నేను కాదు, నువ్వు. అంటే నన్ను కొరియర్ బాయ్ చేసావా? లేదు, లవర్ బాయ్ చేశాను. ఇదేం ట్విస్ట్? ట్విస్ట్ కాదు, టెస్ట్. అదేంటి? చంద్రమండలం మీదకి ఫస్ట్ టైం దేని పంపించారు? కుక్కని. సక్సెస్ అయ్యే సెకండ్ టైం మనిషిని. అలాగే నా చందమామ దగ్గరికి నేను వెళ్ళడానికి ముందు నువ్వు వెళ్తావు. అంటే నేను కుక్కరా? చిచే, అది చిచ్చి అంటున్నావు. అది కాదా, నేను డైరెక్ట్ గా తను అప్రోచ్ అయ్యానుకో, తను నో అందనుకో, నా బాలగుండె తట్టుకోలేదు. నాకు సెకండ్ ఆప్షన్ ఉండదు. అదే నువ్వు ఇచ్చావనుకో, లవ్ తో పాటు లవర్ ఉన్నాడో లేడో కూడా తెలిసిపోతుంది. కరెక్టే, కానీ నాకు డౌట్ రా. ఏంట్రా? నేను లెటర్ ఇచ్చాక అమ్మాయి నాకు పడిపోతే? తెలిసి ఇంట్లో ఎవరు పందులు పెంచుకోర్రా. వెళ్ళా. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? ప్లీజ్ టేక్ దిస్. యా, లెటర్ చదివే ఓపిక లేదు కానీ మ్యాటర్ చెప్పు. ఐ లవ్ యూ. నాలో ఏం చూసి ప్రేమించావు? నీ ఫేర్ అండ్ లవ్లీ అందం చూసి. మరి నేను నీలో ఏం చూసి ప్రేమించాలి? నా ఫేర్ అండ్ లవ్లీ అందం చూసి. రై, నీదే అందం నువ్వే అందగడివి అనుకుంటే మరి మహేష్ బాబు ఏమనుకోవాలి, సల్మాన్ ఖాన్ ఏమనుకోవాలి? వాళ్ళు ఏమనుకుంటారులే కానీ యాక్చువల్లీ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ. చూడు, అనవసరంగా నా చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోకు. వేరెవరినైనా వెతుక్కో. అంటే నన్ను ప్రేమించవా? పోనీ ఎవరితో నేను ఆల్రెడీ ప్రేమలో ఉన్నారా? లేదు. మరి నన్ను ప్రేమించచ్చుగా. అడిగి ఫ్రెండ్షిప్ చేయొచ్చు కానీ ఇలా అడుక్కుని లవ్ చేయమనకూడదు. చెప్పింది అర్థమైందా? ఏయ్, మర్యాదగా చెప్తున్నాను, లవ్ చేస్తావా చేయవా?
ఇంకొకసారి లవ్వు గివ్వు అంటూ నా చుట్టూ తిరిగావో చంపేస్తా. థ్యాంక్స్ రా. ఎందుకు చెప్పదెబ్బ తిన్నందుక? అయినా కొట్టు ఏదో తను కొట్టాలి కానీ ఆ బక్కదంతా కుమ్మించింది ఏంట్రా? టూ మచ్. ఫీల్ అవకరా, నా లవ్ మ్యాటర్ ఓకే అయ్యాక ఆ బక్కద నువ్వు కుమ్మేద్దు గాని. అలా అన్నావు బాగుంది. బయట నీ లైన్ క్లియర్ రా. ఆ అమ్మాయి ఎవరితో లవ్లు లేదు నాతో సహా. ఏడిపోయాడు పాకినాడు అంటే లవ్ చేసుకుంటుంటే నాకు కూడా లవ్ గిట్టొస్తుంది. మాకు తెలియకుండా ఎప్పుడు చేసేవారు అంత లవ్వు? ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్పరా, సింహమణి స్టైల్లో ఫోన్లు చేయించి కలుపుతాం. ఇంతకుముందు 2 పిల్లలు, 1 మొగుడు, 3 బరకలతో పోయించాడు మామ. కాపారా మామ. 8th క్లాస్ కూడా సడన్ గా మాయమైపోయింది. ఇప్పుడు కనిపించింది. 8th క్లాస్ లవ్, దానికే ఇంత ఏడుపా? దాని గురించి ఎందుకు అడుస్తున్నా పొందా? ఈ నీగ్రో గారు చేసిన బర్గర్ చూసినా మామ? హైదరాబాద్ దమ్ బిర్యానీ మిస్ అవుతున్నాను బా. నాకు దమ్ బిర్యానీ కావాలి. అన్న డోర్ అంటున్నావు, పొయ్యి అంటున్నావు, ఏదైనా చెప్పి చేయన్నా. నువ్వు నీగ్రో అని కాదన్నా, దగ్గరలాగే బ్లాక్ గోల్డ్ అన్న. అరే అరే అన్న, ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నా? పొయ్యిలో పెడతావా ఏమి? ఒరే కారాపుండ్రు, ఆడు తుపాకితో ఎక్కడెక్కడ కాలుస్తున్నాడేమో. నా సావుకు వచ్చింది మొత్తం. అమ్మా అమ్మా. ఈ పెయిన్ కిల్లర్స్ ఎవ్రీ 6 hours ఒకసారి ఇస్తుండమ్మా. బుల్లెట్ సైడ్లో తగిలిందా, సెంటర్లో తగిలిందా కనుక్కోండి రా డాక్టర్. టైపులో నా వెళ్ళిపోతాడు. నా సావుకు వచ్చింది. రే డాక్టర్ ప్రాణానికి ఏం భయం లేదన్నాడు. అది లేటెస్ట్ న్యూస్ సారా? ఇంకేం చెప్పలేదా? బుల్లెట్ తీయడానికి ఇంకో 2 నెలలు పడుతుందంట. అప్పటిదాకా నీకు ట్యూబ్లే. అంటే ఇంకా బుల్లెట్ తీయలేదా? ఎక్కడో ఇరుక్కుందంట. పిల్లల స్కూల్ అంటే ఇలాగే ఉంటుందా? ఎంతుందిరా నాయన. ఇదంతా మనం చూడకుండానే పోయాం. ఒరే నువ్వే క్యాచర్వి, కళ్ళు మూసుకో, బాగా మూసుకో. అందరూ దాక్కోండి. ఎవరిని ఎత్తుతున్నావు? లేదంకుల్, మేము దాగుడు మొదలు ఆడుతున్నాం. అందరినీ వెతికి నేనే పట్టుకోవాలి, కానీ ఎక్కడ దాక్కున్నారో తెలియట్లేదు. నేను చెప్తాను, నన్ను ఇరికించవు కదా. లేదంకుల్. నీ దగ్గర 10 రూపాయలు ఉంటాయి. 10 రూపాయలా? 10 రూపాయ ఉంది. సరే ఇవ్వు, కనీసం చీకుడు బిళ్ళైనా కొనుక్కుంటాను. ఈ నీళ్లతోటి వెనకాల దాక్కున్నాడు, లటక్కన పట్టి. ఇక్కడ నా మీద నమ్మకం లేదా? ఎంత పెద్ద మనిషిని ఏదో హెల్ప్ చేద్దామని చెప్తుంటే ఆలోచిస్తున్నావు. అమ్మ తోడు అక్కడే దాక్కున్నాడు, వెళ్ళి పట్టుకో. 1 2 3 చుట్టుముట్టేసరి. ఎవరు నువ్వా? నేనెవరైతే నీకెందుకురా? నీకెందుకు చెప్పాలి? అడిగిన దానికి సమాధానం చెప్పరా. చెప్తా. నా పేరు వీరభద్రం. సరే ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదే నా పిల్లలు 3 ఈ స్కూల్లోనే చదువుతున్నారయ్యా. వాళ్ళ క్యారేజ్ ఇచ్చిరమ్మని నా పిల్ల నన్ను పంపించింది, అందుకే వచ్చాను. క్యారేజీ పట్టుకొచ్చినోడివి ఇచ్చి మర్యాదగా వెళ్ళిపోవచ్చుగా. అది వదిలేసి అల్లరి నాయాళ్ళ చిల్లర వేషాలేంటి? నేనేం తప్పు చేశానయ్యా? నువ్వు ఏమీ చేయలేదా? మా వాడి దగ్గర 1 రూపాయి తీసుకుని మమ్మల్ని 5గురిని ఇరికించటం నేను చెట్టుపై నుంచి చూడలేదనుకున్నావురా? చూడు బాబు, ఇలా బోకు పోరం బోకుని మాట్లాడకూడదు. ఎంతైనా నేను పెద్ద మనిషిని కదా. పెద్ద మనిషిలాగా నువ్వు నడుచుకోలేదు కదరా. రానా? మరి నిన్నేమన్నా సాలని పిలవాలా? నేనెవరో తెలుసా? తెలీదు బాబు. రౌడీ రంగుడి పేరు ఎప్పుడైనా విన్నావా? అవును. వాడి చిన్న ఇంటికి పుట్టిన పెద్ద కొడుకునిగా నేను. 30 ఏళ్లుగా పోలీసుల కళ్ళలో మట్టి కొట్టి తప్పించుకుని తిరుగుతున్నాడు రా మా నాన్న. ఆయనకి పుట్టిన నన్ను 3 నిమిషాల్లో పట్టించేశావు కదరా. నేను తట్టుకోలేకపోతున్నాను రా. బాబు నేను చెప్పేది విను. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నీకు కత్తి పట్టుకునే వయసు కాదు, పెద్ద మనిషిగా చెప్తున్నాను.
గోటితో పెకలించు పుట్టు పులిపిరి పాటు గొడవకుంత మరేల తరల వలయు నేటితో మా బలిమి తేట తెల్లము కాగా బూన బోంతరముల్ కొనియాడవలయు అదాండ దాండ చండ తర చండ చమగండ ఉత్తండ పిండ గండర గండ గదాధరుండ బాల యముండ కుమార యమగండ భూలోకము చూచుటకు నీవు ఆడుకునే బంతివలే ఉన్నను వెళ్తే మానవుల చేతిలో నీవే బంతి వైదవు గండుడా నీవింకా చంటివాడివేనని మరొకో తండ్రి గారు ఇంకా ఎన్ని రోజులు నేను బాలనటులు పాత్రలే పూజించాలి మాకు కూడా ఇవ్వడం వచ్చినది నీకెంది చాలు వెళ్ళి స్నేహితులతో ఆడుకున్నాము చిత్రగుప్త ప్రభు ఏమి వడియాలక వాడు అప్పుడే కష్టమును చూచుట ఇష్టము లేకనే కదా ఇదంతా ఇంతకీ నేనేమైనా తప్పు చేశానా అంతా మీరే చేశారు మొత్తం మీరే చేశారు చాలు తండ్రి చాలు చిన్నప్పటి నుంచి నేను కోల్పోయిందంతా చాలు ఏం కోల్పోయావురా ఆనందం తండ్రి చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయాను తండ్రి మీ వల్ల నాకు ఏది ఇష్టమో ఏది కాదు ఎప్పుడైనా అడిగి తెలుసుకున్నారా మీరు తెలుసుకోవాలంటే మా స్నేహితులను అడిగి తెలుసుకుంటారు ఈ వదవలకి నా మాటలే సరిగా అర్థం కావు ఇక మీ మాటలు ఇలా అర్థం అవుతాయి తండ్రి నాతో స్నేహంగా ఉంటుంది తండ్రి ఆ మాట ఎప్పుడు నేను కదా అంటాను మీరు అనాల్సిన మాట నేనంటేనే మీకంత మండిందే నేను చేయాల్సిన పని కూడా మీరే చేస్తే నాకెంత మండుతుంది తండ్రి మిమ్మల్ని గెలిపించడానికి ప్రతిరోజు నేను ఓడిపోతూనే ఉన్నాను తండ్రి ఇక్కడ తండ్రి కనపడట్లే తండ్రి తండ్రి నేను ఇంకా యువకుడిలా ఉండటం వల్లేనేమో నీవింకా చంటివాడివనే అపోహలో ఉన్నాను అనవసరంగా ఎన్ని మాటలు మాట్లాడావంటే నీకు యవన దశ వచ్చేసింది పుత్ర పుత్ర వెళ్ళి అక్కడ తీసుకునేరా వెళ్ళలేను తండ్రి ఏ ఇంత చెప్పినా ఇంకా నా గదా మీ చేతుల్లోనే ఉంది తండ్రి వెళ్ళొస్తా తండ్రి కుమారా భూలోకము నీకు కొత్త మానవులు తప్పుదోవ పట్టించదురు నీ కూడా ఈ చిత్రగుప్తుడిని తీసుకుని పమ్ము చిత్రగుప్త కుమారుడు జాగ్రత్త వీడితో నేను కదా జాగ్రత్తగా ఉండాలి వినపడుతుంది పదండి ఏంట్రా జ్వరం వచ్చింది దునుబతులుగా అలా కూర్చున్నావు వాడితో అక్కని తీసుకొస్తామని చెప్పావా చెప్పిండే కన్నా ముందు వచ్చేసారా వాడు ఇప్పుడు నీకేం కావాలరా వాడికి చెప్పడానికి ఒక బద్దు అది నిజం అనుకుని వాడు మళ్ళీ మనకి ఏదైనా తినిపించాలి వాడితో ఇంకా కొనిపించాలి ఈలో మనం వాడికి కనిపించాలి అక్కర్లేదు వాడే వచ్చేసాడు వాడు వచ్చేస్తున్నాడు రా ఇప్పుడు ఎలా ఏం కాదు నేనున్నానుగా వాడికి ఏం చెప్తావురా గుడ్ మార్నింగ్ బావా గుడ్ మార్నింగ్ బావా గుడ్ మార్నింగ్ బామ్మద్దులో అక్కడ ఇంటి కాడా యా బయలుదేరలేదా 3ంటికి మోహం కడుకుంది 4ంటికి నెక్లెస్ పెట్టుకుంది 6ంటికి చీర కూడా కట్టుకుంది 6:15 వచ్చే పోయిందా కాదు ఆగిపోయింది యా పిల్ల ఏమన్నా ఎదురొచ్చిందా కాదు వాళ్ళ నాన్న ఎదురొచ్చాడు అంటే నా రాధ ఇంకా రాదా తను వచ్చిన ఈ లెటర్ మీకు ఇచ్చిన ఒక్కటే అని చెప్పింది బావా నిక్కర్లో ఒక్కళ్ళ వచ్చి చటుక్కున్న నడుం పట్టుకుని ఎత్తేసరికి నలుగురు చూస్తే పక్కుని నవ్వుతారేమోనని నిన్ను డొక్కలో తన్నాను కానీ నిజానికి నా పక్కన నుంచునే చక్కనయ్య నువ్వే బావా అయ్యి బావురే చదవడానికి నాకెంత కష్టంగా ఉంది రాయడానికి మీ అక్క ఎంత కష్టపడి ఉంటుందో అవును మరి మన నా ఫ్రెండ్స్ సత్య రజని అలివేలు వాళ్ళందరికీ గుళ్ళో నిన్ను చూపిద్దాం అనుకుంటే నువ్వు కనపడలేదు అదేంట్రా ఆ రోజు వాళ్ళు ఎదురుగున్నాను ఉన్నాను కదా నెక్స్ట్ అదే బావా చదువు ఓహో ఇక నుంచి నువ్వు పగల కూడా నవ్వుతా ఉండు తెల్లగా మెరిసే నీ పళ్ళని చూసి నువ్వు ఎక్కడున్నావు గుర్తుపెట్టి వాళ్ళకి నేను చూపెట్టి నీ బుగ్గ మీద ముద్దెట్టి అయ్యో బాబురే ఇక నుంచి చిన్నపిల్లలు మీరు అనకూడదు అలా తిరగండి అయ్యి బాబా మీ అక్క బాగా సిలిపిరా బాబో రేపు మా నాన్న ఊరు వెళ్తున్నాడు ఏ యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటే రాత్రికి గాని ఇంటికి రాడు అందుకే ఉదయాన్నే ఊరు బయట కలుసుకుందాం ముఖ్య గమనిక ఈ లెటర్ తెచ్చిన పిల్లలకి తలో 100 ఇచ్చి పంపించు ఈసారి లెటర్ రాయాలంటే కాదు ఇవ్వాలంటే వాళ్ళు రావాలి కదా ఇట్లు లచ్చ ముద్దులు కోటి కండోమ్స్ తో నీ రాదా కాదు కౌగులింతలు బావా ఓహో కోటి కౌగులింతలతో నీ రాదా మీ అక్క కొంచెం ఇంగ్లీష్ లో వీక్ అనుకుంటే
నువ్వు అక్కడ ఇంట్లో ఉన్నా నేనిక్కడ గొంట్లో ఉన్నా మన కట్టుగా మావై ఉన్నా ఇదేంట్రా ఆనందంలో డబ్బులు ఇవ్వకుండా పోయాడు. నీ పాడేగట్ట అంత దూకుడెందుకురా? ఇందాక స్పీడ్ బ్రేకర్ పెంచి నెమ్మదిగా పోవచ్చు కదరా, అంత స్పీడ్ ఎందుకురా? భలేవారండి. ఇందాక స్పీడ్ బ్రేకర్ నుంచి కాదు నేను వెళ్ళింది, దారి కడ్డంగా ఎవడో తాగిపడి ఉంటే ఆడ నుంచి నోరు కాస్త ముయ్యండి. అడ్డమైన ఈగలు దోమలు దూరగలం. పదండి ఇంత పట్ట రండి. నమస్తే సార్. వాడు అలా సెల్యూట్ చేస్తుంటే అసలు పట్టించుకోరేంటండి? తిరిగి సెల్యూట్ చేస్తే వెళ్ళేటప్పుడు టిప్పడు తడపిచ్చి మొహం నీకేం తెలుసురా? మీరు ఈ జన్మలో మారు. సారీ సార్, దిస్ టేబుల్ ఇస్ రిజర్వ్డ్ ఫర్ ఓన్లీ ఫ్యామిలీ. ఒళ్ళు కొవ్వెక్కిందా? మేము ఎవరు అనుకున్నావు? షీఈ్ మై వైఫ్, ఓన్లీ వైఫ్. పేరు మాధురి దీక్షిత్. రియల్లీ సారీ సార్, నేను ఇంకో రకంగా ఫీల్ అయ్యాను. ఏం చెప్పమంటారు సార్? ఇంట్లో వాళ్ళని అడిగానని చెప్పరా? భలేవారు సార్. తినడానికి ఏం చెప్పమంటారు అని. ఆ ఏడు ముందే ఆడవచ్చు కదా, వేడివేడిగా ఏమున్నాయి? ఇది కాకా హోటల్ కాదు సార్, స్టార్ హోటల్. ఇదిగోండి మెనూ కార్డ్. కాకా హోటల్ కాదా, స్టార్ హోటల్ అన్నమాట. సర్లే, 2 ప్లేట్ ఇడ్లీ తీసురా. ఇది చెప్పడానికి ఇంతసేపు కార్డు చూడాలా? ఆ చూపేంటి? వాడు అన్న దాంట్లో తప్పే ఉంది. బోర్డు 2 ఇడ్లీ తినడం కోసం వచ్చిందా? అయ్యి బాబాయ్, ఈ లక్ష్మీపతి గారు దీన్ని వేసుకుని ఈ టైంలో ఇలా ఎంటర్ అయ్యాడేంటి? వేర్ ఇస్ రెస్టారెంట్? ఇదర్ హై సాబ్. ఓకే కమ్ ఆన్ బేబీ. ఇటే వస్తున్నారుగా. ఈ పిల్ల నన్ను చూసిందంటే దీని చేతిలో నా బతుకు వైకుంఠపాళి నాయన. ఏంటి కార్డు అడ్డం పెట్టుకుని కొడుకుతున్నా? అబ్బే గొడగటం కాదే, ఏం ఆర్డర్ ఇద్దామని ఆలోచిస్తున్నా. ఇచ్చావులే బోర్డు ఇడ్లీ. అమ్మారావుగా పెళ్ళాన్ని వేసుకుని రెస్టారెంట్కి వచ్చావా? భలే దొరికేవారా నా చేతికి వాళ్ళ. ఇదో బేబీ, మన నీతోటి 25 కొత్తావా 50 కొత్తావా చీప్ గా బేరాలాడాడు శాల్తీ. వేరే సెటప్ తో సీట్లే కూర్చున్నాడు. ఇల్లు పట్టుబడి చెప్తాను. పడతా. అయ్యి బాబాయ్, ఈ శాల్తీ ఇటు వస్తుందేంటి? ఏం సిస్టర్, బిజినెస్ పని మీరు వచ్చావా? ఎవరితో నువ్వు? ఎవరా? ఎవరు వేడి అడుగు చెప్తాడు. వీడా? ఎవరితండి ఇది? మిమ్మల్ని వీడు అంటే కస్టమరు. నేను దీనిలాగా 500 పేస్ని కాను, కాస్ట్లీ పేస్ట్ అని చెప్పు. 500 పేస్ట్ అంటే తిక్క తిక్కగా ఉందా? ఏంట్రోయ్ ఫ్రీ కేసా? చిచి, నువ్వు బాగుపడవు. అయినా నువ్వు అడిగే 500కి ఇలాంటి బోర్డు ఫేస్ కాక అలాంటి ఏ క్లాస్ ఫిగర్ వస్తుందా? వస్తా సిస్టర్, వీటితో కొంచెం జాగ్రత్త. వేడి వేడి ఇడ్లీ రెడీ సార్. ఈయనకి నువ్విచ్చే వేడి ఇడ్లీ సరిపోదు, ఇంటికి తీసుకెళ్ళి నేను ఇస్తానుగా వేడి వేడిగా. రండి రండి. పంతులు, ఈ గెటప్ ఏంటి? ఏ పంతులు మోడర్న్ గెటప్ లో ఉండకూడదా? పంచా పిలక జంజం అడ్డనామాలతోనే ఉండాలా? నేను ఈ గెటప్ లో చూస్తే ఎవడు పంతులు అనుకోడు. ఊరెరిగిన బ్రాహ్మణుడికి వితౌట్ షర్ట్ ఎందుకని, పైగా బేర్ బాడీ వెళ్తుంటే ఎక్స్పోజింగ్ ఎక్కువైపోయి లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువైపోతుంది. సరే, నేను సోకులు వారు పెళ్లి చూపులకి కదా, ఏమైంది? షరా మామూలే. 37వ పెళ్లి కొడుకు కూడా షోకులర్ పిల్ల నచ్చలేదు. ఇంటి పేరులో ఉన్న షోకు ఇంటిలో లేదు కదా. కాకపోతే అదే పెళ్లి కొడుకి పిల్లవారి పిల్ల నచ్చింది. అది లేచిపోయిందిగా. వాడి దగ్గర మ్యాటర్ లేదని వెనక్కి వచ్చేసింది. రేపు 11 పెళ్లి. వెరీ గుడ్. షామేనా కాంటాక్ట్ మందేగా? అదే కొంచెం డౌట్ గా ఉందయ్యా. అంటే నువ్వు వాడికి సబ్బే లేదా? సబ్బు షాంపూ కలిపేశా. అయినా కూడా షామియానా లైటింగ్ రాజమండ్రి నుంచి తప్పిస్తే ఎలా ఉంటుందని అడుగుతున్నాడు సుంఠ. పంపలు అంటుకుంటాయి. 600 అయినా సరే ఆ రాజమండ్రి మండపవాడు మన మండలంలోకి ఎంటర్ అవడానికి వీలేదు. ఏంటి మన లీకేజ్ వైర్లు, మాడిపోయిన బల్బులు, బొక్కలు పడ్డ టెంట్లు, డొక్కు కుర్చీలు, మోగన్ మైకిల్ అన్న నిజాలు మొత్తం ఊరందరికి తెలిసిపోతుంది. ఓ, ఇందులో ఇంత సునామీ ఉందా? మరి ఇప్పుడు ఎలా? నువ్వేదైనా ఐడియా వేసి ఆ కాంట్రాక్ట్ మనకి వచ్చేలా చేయాలి. చెయ్యొచ్చు అనుకో, కాకపోతే నీ సంభవనే కదా, ఇస్తాను. అయితే పద. పిల్లాబలేశ్వరరావు గారు. రావయా పంతులు, నీకు 100 ఏళ్ళ ఆయుష్. నాకు 47 గానీ అమ్మాయి పెళ్లికి షామియానా లైటింగ్ బుక్ చేసావా? దానికి తొందర ఏముందయ్యా, ఇలా రాజమండ్రి పెడితే అలా లారీలో వచ్చేయవు. లోకల్ డాగ్ రిజెక్ట్ చేసిందని మీ కర్మ. పెళ్ళైన తర్వాత కూడా మీ అమ్మాయి మీ ఇంట్లోనే ఉండాలనుకుంటే ఆ రాజమండ్రి టెంట్లే బుక్ చేసుకోండి. అదేందయ్యా పంతులు, ఒత్తిడికి చాలా వెళ్ళిపోతున్నావు.
మొన్న మీలాగే ఆ దువ్వ గోపాలం గారు కూడా అత్తిలి సత్యబాబు టెంట్ కాదని రాజమండ్రి షామియానా బుక్ చేశాడంట. చేస్తే ఆల్రెడీ ఆ అబ్బాయికి ఇంగ్లీష్ అమ్మాయితో పెళ్లి అయిపోయింది. ఆ విషయం అమ్మాయికి తెలిసి ఇమీడియట్ గా ఇక్కడ ఫోన్ చేసి స్టాప్ ది బ్లడీ మ్యారేజ్ ఆర్ అదర్వైజ్ ఐ విల్ టేక్ యాక్షన్ అంతట. అంతే, పీటల మీద పెళ్లి అయిపోయింది. లాస్ట్ మంత్ తెల్లం గంగరాజు గారు కూడా అత్తిలి సత్యబాబు టెంట్ కాదని పెళ్లి చేస్తే పెళ్లి కూతురు పీటల మీద బొళక్ బొళక్ మీద వాల్ చేసుకుందిట. టెస్ట్ చేస్తే 3rd month ప్రెగ్నెన్సీ. అత్తిలి సత్యబాబు గారి టెంట్ లో ఇంత సెంటిమెంట్ ఉందా? అవునండి, వాడు టెంట్ కాస్త బొక్కలున్నా లక్కీవి. వాడు మనకి వేస్తాడంటావా? ఎందుకైడు? మొన్న వడ్డీ డబ్బుల దగ్గర తేడా వస్తే తిట్టానులే. దేని దారి దాందే. ఉండండి నేను చెప్తాను. అహో సత్యబాబు, నిమిషంలో నా ముందు ఉండాలి. రేపు 11న మల్లేశ్వరరావు గారు అమ్మాయి పెళ్లి. నీ షామియానా డెకరేషన్ కావాలి. 11న? ఆ రోజు 3 పెళ్లిళ్ళు 2 ఓన్లీ ఫంక్షన్లు ఒక పంచకట్టు బుకింగ్ ఉంది, కుదరదు. ఇదిగో నీకు ఎన్ని బుకింగ్లు ఉన్నా మన పిల్లవారి పిల్ల బుకింగ్ మెయిన్ కాదంటే నా మీద ఒట్టే. అది కాదు రవిశాస్త్రి, ఈసారి రాజమండ్రి తెప్పించుకో. నేను అక్కడి నుంచి తెప్పించాను, నాకు నీ టెంటే కావాలి. ఇదిగో నేను ఏదో రకంగా మాట్లాడతాను కానీ ముందు అడ్వాన్స్ కొట్టించు. అమ్మయ్యా, ఇదిగో ఉంచు. సర్లే, శాస్త్రి గారు చెప్పారు కాబట్టి అడ్జస్ట్ చేస్తాను. Mr. James? Yes. I am Rajendra Prasad, owner of underwear. ఈ అండర్వేర్ నాది. నేను అంటుంది దాని గురించి కాదు. అండర్వేర్ అనే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కంపెనీకి చైర్మన్. సో అండర్వేర్ కి చైర్మన్ గారు, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నువ్వేదో ప్రొఫెషనల్ కిల్లర్ అనుకుని వస్తే నీ చేతిలో పిల్లేంటి, దానికి నువ్వు పాలు పట్టించడం ఏంటి? ఎస్, ఐఎమ్ అ ప్రొఫెషనల్ కిల్లర్. కానీ మనుషుల్ని చంపుతాను, జంతువుల్ని ప్రేమిస్తాను. నీ మొహం చూస్తే ఉడతలు పట్టే వాళ్ళ ఉన్నావు. నేనేదో రాంగ్ ప్లేస్కి వచ్చినట్టున్నా. My name is James. Don't play games. ఓకే, నీ బాధ నాకు అర్థమైంది. నువ్వు ప్రొఫెషనల్ కిల్లర్ అనుకున్నాను. మైకేల్ జాక్సన్ లా థ్రిల్లర్ కూడా. నాకు మర్డర్ చేసి పెట్టాలి. మనిషినేగా? ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నేను మనుషులైతేనే చంపుతాను, జంతువులకి ఏమైనా అయితే తట్టుకోలేను. ఓకే, నువ్వు చంపాల్సింది మనిషినే. రేట్ ఎంత? 20.